భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు పునర్వికా గురించి చాలామంది రాష్ట్రంలోనే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్నారి పాపకు వచ్చిన సమస్య గురించి చాలా బాగా రెస్పాండ్ అయిన విధానం కానీ ఆ పాపను ఎలాగైనా కాపాడాలని కొన్ని లక్షల మంది తాపత్రయపడ్డారండి. ఇది మీకు తెలిసే ఉంటుంది. అమ్మాయికి ఏదో ఒక రేర్ డిసీజ్ వచ్చింది, దానికి 16 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇంజక్షన్ చేయింది తప్ప అమ్మాయి సరిగా బ్రతికే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో చాలామంది రెస్పాండ్ అయ్యారు, చాలామంది వీడియోలు పెట్టారు. చిన్న చిన్న పిల్లలు కూడా డొనేషన్స్ చేశారండి. నాకు అంటే మానవత్వం ఇంకా బ్రతికుందంటానికి ఈ పునర్వికా విషయంలో మన తెలుగు వాళ్ళు స్పందించిన తీరు మళ్ళీ ఒక్కసారి జనం అందరికీ గుర్తు చేసిందండి. అయితే అదంతా ఒక ఎత్తు. ఇది సాయం కాదు అని పెట్టాను. ఏది సాయం కాదు? పక్కన నారా లోకేష్ గారి ఫోటో వేశాను. ఎందుకు వేశాను? అయితే మీరు అందరూ ఇప్పుడు వార్తల్లో చూసే ఉంటారు. నారా లోకేష్ గారు ఆల్రెడీ ప్రజలందరూ 10 కోట్ల రూపాయలు ఆయనకి ఆ పాపకి వైద్యం నిమిత్తం ఫండ్ రైజింగ్ చేశారట. అయితే ఈయన ఏం చేశాడంటే పనిలో పని నారా లోకేష్ గారు కూడా ట్విట్టర్లోనో లేదా సంథింగ్ సోషల్ మీడియాలో ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఆ రిక్వెస్ట్ పెడితే జనరల్గా రాజకీయ నాయకులు వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఇలాంటి రిక్వెస్ట్లని ఇలాంటి వీటిని చూసే అంత సమయం ఉండదు, ఆ సహనం కూడా ఉండదు. కానీ నారా లోకేష్ గారు అది చూడడమే కాకుండా ఇమ్మీడియట్గా అందరినీ ప్రశంసించాడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన అరే ఒకసారి అది తీయండి, అది క్లోజ్ అయింది. రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి ఆయన థ్యాంక్స్ చెప్పాడండి. ఒక పాప విషయంలో మీరు అందరూ రెస్పాండ్ అయిన విధానం నాకు చాలా నచ్చిందని చెప్పి ఆయన అందరినీ అప్రిషియేట్ చేసి ఆ మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉందో 1 రూపాయి 2 రూపాయలు కాదండి, 6 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఏర్పాటు చేయమని ఆఫీస్ నారా లోకేష్ అంటే నారా లోకేష్ గారి ఆఫీస్ని ఆయన ఆదేశించడం జరిగింది. జనరల్గా ఇది అందరూ లోకేష్ గారు సాయం చేశారు, లోకేష్ గారు సాయం పలానా పాపని ప్రాణం కాపాడడానికి సాయం చేశారు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీన్ని సాయం అనే ఒక చిన్న మాటతో తీసేయడం కరెక్ట్ కాదేమో అనిపించిందండి నాకు. ఎందుకంటే 6 కోట్ల రూపాయలు ఎవరో మనకు ముక్కు మోకం తెలియని ఒక చిన్న పసిపాప కోసం ఇమ్మీడియట్గా చూసిన వెంటనే టక్కుమని ఇచ్చేయడానికి అంత డబ్బులు ఎవరు ఊరికి ఇచ్చారండి. ఎప్పుడు ఇస్తాం అలాగంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పాప, ఆ చిన్న పాప అదే కండిషన్లో ఉంది, ప్రాణం పోయే పరిస్థితిలో ఉందంటే కేవలం ఆ పెయిన్ మనకు మాత్రమే తెలుస్తుంది. మన పక్కింటోడు కూడా పట్టించుకోడు. మన పక్కింటోడు కూడా మన ఇంట్లో జరిగే కష్టం మన పక్కింటోడు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆడికే పోలు కష్టాలు ఉంటాయి. ఆడి కష్టాలు తీర్చేవాడు ఎవడని చెప్పి అందరి కష్టాల గురించి ఎవరు ఆలోచించరు. కానీ మన ఇంట్లో పాప అనుకుని నారా లోకేష్ గారు ఫీల్ అవ్వడం, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు జనరల్గా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారినే తీసుకోండి, కనీసం పునర్విక గురించి ఆయన ఎక్కడైనా మాట్లాడి కూడా ఉండకపోయి ఉండొచ్చు. మరి ఎక్కడైనా మాట్లాడేయడం నాకైతే తెలియదు. కానీ కనీసం స్పందించడం కూడా పక్కన పెట్టండి, సాయం చేయడం కూడా పక్కన పెట్టండి, కనీసం పట్టించుకుని ఉండడు, కన్సిడర్ చేసి ఉండడు. ఇన్ని లక్షల మంది ఆ పాపను బ్రతికించాలని తాపత్రయపడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ విషయాలు, ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా టీం స్ట్రాంగ్ కదా, ఆయన దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. కానీ స్పందించాలంటే ఆ మనసు ఉండాలండి, ఆ హృదయం ఉండాలి. అంటే వీళ్ళ నా మనుషులు, ఇది నా కుటుంబం అనే బాధ్యత లేకపోతే ఇంత పెద్ద సాయం అందించడం ఆల్మోస్ట్ అసాధ్యం అండి. ఇది లోకేష్ గారి గురించి ఒక్క విషయం గురించి చెప్దామని రాలేదు నేను మొన్న ఈ మధ్య మరొక అసాధారణమైన సంఘటన చూశాను. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నానండి, ఉపకారికి ఉపకారం ఎవడైనా చేస్తాడరా బాబు, అపకారికి ఉపకారం చేసినోడు ఎవరో తోపు అని చెప్పి అప్పట్లో ఎవరో పెద్ద రచయిత గారు ఒక కవి గారు రాసిన పద్యం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్ లైన్స్ తెలియక ఇప్పుడు మీ ముందు చెప్పట్లేదు. ఉపకారికి ఎవరైనా ఉపకారం చేస్తారండి, అపకారం చేసినోడు కూడా ఉపకారం చేయాలంటే అది ఆషామాషి విషయం కాదు. బైబిల్లో కూడా యేసుప్రభు చెప్పారు ఆ మాట, ఎలాంటి ఉండన్నా సరే నీ శత్రువును కూడా క్షమించేయని. అది మానవ మాతృలకి సాధ్యం కాదు. ఏమండి, ఇప్పుడు ఈ 6 కోట్ల రూపాయలతో ఒక చిన్న పాపను బ్రతికి, ఆ చిన్న పాపకి ఏం ఓట్లేదు,
లేదా వాళ్ళ తల్లిదండ్రులు ఏమి పెద్దగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాదు. పెద్దగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అనుకోండి, లోకేష్ గారికి సాయం చేస్తే వాళ్ళ సపోర్ట్ నాకు వస్తుంది, లేకపోతే వాళ్ళ ఓట్లు వాళ్ళ వెనకాతల క్యాడర్ నాకు వస్తుందని ఆయన ఏదైనా ఎక్స్పెక్ట్ చేసాడు అనుకోవచ్చు. ఎక్కడా లేదు. కానీ ఇదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకి చేశాడండి సాయం. వైసీపీ పార్టీలో ఉన్న నాయకులకి ఈ ఏదో హెల్త్కి సంబంధించి ఏదో ఇష్యూ వస్తే, అది నాకు కరెక్ట్గా గుర్తులేదు, మా వాళ్ళు ఎడిట్ చేసి వేస్తారు, నాయకులకి అంటే నాయకుడికి ఎందుకు చేస్తాడు, మళ్ళీ ప్రతిఫలం పొందటానికి. కానీ ఇక్కడ ఒక సాధారణ కుటుంబాన్ని ఆదుకున్న ఇదే నారా లోకేష్ గారు ఏమండి, అది ఎక్కడుందో ఒకసారి ఆన్ చేయండి. ఇదా మళ్ళీ క్లోజ్ చేశానా? ఇక్కడ భాస్కర్ వైఎస్ఆర్సీపీ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్త అండి. హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్త అనేదానికన్నా హార్డ్ కోర్ పేటీఎం పిల్లడు అనొచ్చు. ఎందుకు పేటీఎం అంటున్నానంటే, ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా మంచోడిని తిట్టాలంటే కనీసం మనకి ఏదైనా ప్రలోభం ఏదైనా వస్తే, ఏదైనా లబ్ధి జరిగితే తప్ప మంచోడిని తిట్టలేం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విపరీతంగా తిడతారు వీళ్ళు. వైసీపీలో ఉన్న ఆ పేటీఎం బ్యాచ్ అని నేను అనబడుతున్న ఆ పేటీఎం బ్యాచ్. అలాంటి దాంట్లో కుర్రోడు ఈ భాస్కర్ వైఎస్ఆర్సీపీ. వాళ్ళ నాన్నగారికి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ఆయన్ని ఐసీయూలో పెట్టారు, కోమలోకి వెళ్ళాడు. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. క్రిటికల్గా ఉన్నప్పుడు ఈయన ఒక మెసేజ్ పెట్టాడు, ఇది ఎక్స్లో. ఏమని, మీకోసం పార్టీ కోసం నాకున్న శక్తి మేర కష్టపడుతున్న వైఎస్ జగన్ అన్న, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నా శక్తి మేర ఖర్చు పెట్టాను, కొంచెం అండగా నిలబడి ఆదుకోండి అని జగన్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. అంటే ఆల్రెడీ అతను ఉన్న కష్టం, ఇప్పుడు ఆయన జగన్ కోసం పనిచేస్తున్నాడు. జగన్ గారి కోసం మళ్ళీ ఏ స్థాయిలో పనిచేస్తున్నాడు ఒకసారి, అది ఇందాక మీరు పెట్టారు చూడండి, వీడియో ఒకటి పెట్టారు కదా, వీడియో ఆన్ చేయండి. నేను పెడుతుంటే క్లోజ్ అయిపోతుంది. ఒక సోదరుడు చేశాడు దీని మీద మంచి వీడియో. అయినా ఈ భాస్కర్ అనే ఆయన అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన తెలుగుదేశం పార్టీకి, లోకేష్ గారికి ఆయన ఎలాంటి విలువ ఇచ్చిన వ్యక్తి ఒకసారి చూద్దాం. అంటే నా శక్తి మేర ఖర్చు పెట్టాను, కొంచెం అండగా నిలబడండి. డివైడర్ని తలగుద్దుకుంది, తలకు పెద్ద దెబ్బ తగిలి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, చేయడం జరిగింది. దానికి తను ధన్యవాదాలు తెలియజేశాడు. అయితే ఇక్కడ ఒకసారి వీడియో చూడండి. కానీ ఆ అభిమానంతో మాటలు చాలా దారుణమైన మాటలు రాశాడండి ఇదే లోకేష్ గారి కోసం. మీకు కనిపిస్తుందా? పప్పు గారి మాటలకి చేతలకి అతను సంబంధం ఉండదు. క్వాలిటీ బ్యాగులు అని గొప్పలు చెప్పాడు, బ్యాగులు ఇచ్చి నెల కూడా గడవ. అంటే లోకేష్ గారు చేసిన ఒక మంచి పనిని అప్రిషియేట్ చేయడం అనేది ఒక పద్ధతి. అప్రిషియేట్ చేయలేదు, అప్రిషియేట్ చేయకుండా దాన్ని మళ్ళీ డిఫేమ్ చేస్తూ, ఆయన్ను కూడా డిఫేమ్ చేస్తూ, ఆయన్ని చులకనగా అవమానంగా మాట్లాడుతూ ఇదే భాస్కర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ఇది చేశాడు. అవన్నీ లోకేష్ గారికి తెలియకుండా ఉండవు. ఇప్పుడు లోకేష్ గారు ఒక సమస్య మీద ఇమీడియట్గా స్పందించారు అనగానే ఆ టీం చాలా స్ట్రాంగ్ టీం ఉంటుంది. వెంటనే సార్ పలానా ఆయన ఇలాంటి ఇలా మాట్లాడేటండి, ఇది పరిస్థితి అండి అని డేటా చిటికలో తీసేస్తారు. ఆ డేటా అంతా చూసిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ఎన్ని పట్టించుకోకండి, ఆయన మన సహాయం అడిగాడు, మన ఆంధ్ర పౌరుడు, అంటే మన కుటుంబ సభ్యుడు, వెళ్ళి హెల్ప్ చేయండి. ఇంతలా మాట్లాడిన వాళ్ళకి వేరే వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయకూడదు కదా. 2004లో మళ్ళీ కోవిడ్ చంద్రబాబు నాయుడు గారిని తాను చేసినటువంటిది, నారా లోకేష్ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ ని, మొత్తం తెలుగుదేశం చూపించలేం కదండి. చాలా బండ బూతులు ఉన్నాయి. అంత బండ బూతులు రాసిన వ్యక్తి సడన్ గా హెల్ప్ అడిగితే ఒకసారి ఎక్సామ్ చేయండి. లోగో మీద ఓకే. ఇక్కడ కూడా హెల్ప్ డైరెక్ట్గా లోకేష్ గారిని అడగలేదు, అతను జగన్ గారిని అడిగాడు. ఎందుకంటే అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడుతున్నాడు కదా, తెలుగుదేశం పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన బుర్ర జల్లుతున్నాడు, బూతులు కూడా మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతూ ఆ దాన్ని ఇతను ఎలా క్లైమ్ చేసుకున్నాడంటే, పార్టీ కోసం నా శక్తి మేర కష్టపడుతున్నా. అది కష్టపడడం అంటే ఇటు ఆ బూతులు తిట్టడం కానీ, ఎదుటోళ్ళని అంటే వాళ్ళు మంచి పని చేసినా కూడా చప్పుడు పని అని చెప్పి బుర్ర జల్లడం కానీ, ఇదంతా కష్టపడడం అంట.
అలా ఇలా మాట్లాడిన వ్యక్తి జగన్ గారిని హెల్ప్ అడుక్కున్నాడు. జగన్ గారు ఇంత ఇలాంటి వాడికి కూడా పోనీ ఆ టైంకి హెల్ప్ చేయలేదు. మీకు ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇప్పుడు ఇతను జగన్ గారి కోసం అంత పని చేశాడు, కష్టంలో ఉండికి హెల్ప్ అడిగితే హెల్ప్ చేయలేదు. కానీ లోకేష్ గారు వెళ్ళి అతనికి హెల్ప్ చేశారు. కానీ జగన్ గారు అదే పరిస్థితిలో ఉంటే ఆయన ఒకవేళ ఎవరైనా విమర్శించుంటే, ఇప్పుడు లోకేష్ గారిని నేను ఇంత విమర్శించాడని తెలుసు కూడా వాళ్ళ తండ్రి అపాయంలో ఉన్నాడంటే ఇమీడియట్గా హెల్ప్ చేసాడండి. అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, అదే నన్నే తీసుకోండి ఎగ్జాంపుల్, నేను జగన్ గారి కోసం నేను కూడా అలా పనిచేసి ఉండే 2019 ఎలక్షన్లో పనిచేసి, ఏమంటే మీరు ఇక్కడ దళితులకు అన్యాయం జరుగుతుంది, డెడ్ బాడీ డోర్ డెలివరీ జరుగుతుంది, ఏంటి జగన్ గారు అని అడిగినందుకు, ఆ మాట అడిగినందుకు నేను ఎప్పుడు బూతులు కూడా తిట్టలేదు. తీసుకెళ్ళి నన్ను జైల్లో పెట్టి 30 కేసులు పెట్టి విపరీతంగా వేధించాను నన్ను, అదే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ విమర్శించిన వ్యక్తిని, బూతులు తిట్టిన వ్యక్తిని తన హెల్ప్ అడగకపోయినా డైరెక్ట్గా, కానీ ఇక్కడ నారా లోకేష్ అని ట్యాగ్ చేశాడండి. పెట్టడం అయితే జగన్మోహన్ రెడ్డి గారినే రేపు పెట్టాడు మెసేజ్లో, కానీ ట్యాగ్స్ అనేది ఆయన హెల్ప్ అడిగినట్టు కూడా కాదు. నిజానికి నారా లోకేష్ గారి పేజ్ చూసే వాళ్ళందరికీ మెసేజ్ కనిపిస్తుంది అంతే. అలా పెట్టాడు, ట్యాగ్లో పెట్టాడు లోకేష్ గారి పేరుని. కానీ ఆయన ఆ ట్యాగే ఎవరో చూస్తున్నప్పుడు, లోకేష్ గారి పేజ్ ఏదో చూస్తున్నప్పుడు అది కనిపించి అది లోకేష్ గారి దృష్టికి వెళ్ళి జగన్ అడిగాడు, జగన్ చేసి ఉండడు. సరే జగన్ చేయకపోతే ఏమైంది, మనం తిడితే తిట్టేలే, మనం చేద్దాం.